అందరికీ నమస్కారం. ఈరోజు మన స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి 55,800 దాదాపుగా సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్లు అన్నిటిలో కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల్ని అత్యద్భుతంగా చాలా చక్కగా చూసుకోవటం. ఎందుకంటే కన్న తల్లులు వీళ్ళ మీద ఎంతో నమ్మకంతో, ఒక తల్లి తన బిడ్డని ఒక నమ్మకంతో ఒక సెంటర్కి పంపిస్తుంది అంటే, ఆ సెంటర్లో పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు అంటే అది కేవలం మన ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్స్లో మాత్రమే జరుగుతుంది అని రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ నమ్మకం. అందుకనే తల్లులు ఎంతో తమ గారాల పట్టిగా పెంచుకున్నటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో పెడుతున్నారు. ఇలాంటి బిడ్డల తాలూకు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అందుకనే పిల్లల్ని అందరినీ కూడా అంటే యూజువల్గా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు మన దగ్గరికి రావటం, వాళ్ళు ఇక్కడ చదువుకోవటం, అలాగే ఆటపాటలు నేర్చుకోవటం, చక్కగా భోజనం చేయటం, వెళ్ళడం అనేది ఇంతవరకు మనం చేస్తున్నటువంటి అలవాటుగా వస్తున్నటువంటి సంఘటనలు. అయితే కొత్తగా ఏంటంటే పిల్లల ఆరోగ్యం బాగలేకపోతే ఏమిటి, వాళ్ళకి ఏదైనా ఎదుగుదలలో ప్రాబ్లం వస్తే ఏంటి, వాళ్ళకి మాటలు వస్తున్నాయా లేదా, వినిపిస్తుందా లేదా, వాళ్ళకు మానసికంగా చక్కగా ఎదుగుతున్నారా లేదా, ఈ విషయాలన్నీ కనుక్కోవాలి అని అంటే అంగన్వాడీ టీచర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు, బాగానే ఉంది. అది 3 ఏళ్ళ నుంచి వస్తున్నారు. కానీ పుట్టిన నుంచి 3 సంవత్సరాలలోపు తల్లి దగ్గరే ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అయితే ఆమె ఖచ్చితంగా ఎవరికొకరికి అప్పచెప్పి వెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చూసుకున్నా, లేకపోతే తల్లి చూసుకున్నా, తల్లి ఒకవేళ చదువుకోని పరిస్థితిలో ఉండా, లేదా ఉపాధి కూలీలైనా, అట్లాంటి వాళ్ళు పిల్లల్ని అంటే ఆ జ్ఞానం లేకపోతే, చదువుకోకపోతే పిల్లలు కరెక్ట్గా సరైన సమయంలో ఎదుగుతున్నారా లేదా చూడడానికి కూడా కొంతమందికి అవగాహన లోపం ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా దూరదృష్టితో ఆలోచించి ఖచ్చితంగా పిల్లలందరూ కూడా చక్కగా ఎదగాలి. ఎందుకంటే మనకి 0 నుంచి 3 సంవత్సరాల దాకా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మనం అత్యద్భుతంగా వాళ్ళకి ఏదైనా అప్పుడే బ్రెయిన్ ఎదుగుదల కూడా ఉంటుంది. కాబట్టి 0 నుంచి 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 1000 రోజుల్లో పిల్లల తాలూకా బ్రెయిన్ 80% డెవలప్ అవుతుంది. ఆ తర్వాత సంవత్సరం 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఇంకొక 10% అంటే 90% డెవలప్ అవుతుంది. అంటే 90% బ్రెయిన్ డెవలప్ అయిన టైంలో పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, పిల్లలకు ఫోన్లు ఇస్తున్నాం, ఫోన్లు ఇచ్చి చూసుకోమంటున్నాం, ఫోన్లు ఇచ్చి అన్నం పెడుతున్నాం, ఫోన్లు ఇచ్చి అన్ని పనులు చేయిస్తున్నాం వాళ్ళతో. అంటే వాళ్ళు ఏదైనా నో అంటే ఫోన్ ఇస్తే ఎస్ అంటున్నారు. అట్లాంటప్పుడు పిల్లలకి వినికిడి తక్కువ అవుతుంది, మాట్లాడడం రావట్లేదు. ఇలాంటివన్నీ కూడా పిల్లల తాలూకా శరీరంలో, అలాగే వాళ్ళ మైండ్లో, వాళ్ళ ప్రవర్తనలో ఈ మార్పులన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక యాప్ ఒకటి పెట్టుకున్నాం. ఆ యాప్లో ఏమిటి అంటే పిల్లల తాలూకా మానసిక ఎదుగుదల ఎలా ఉంది, శారీరక ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మనల్ని ఐ కాంటాక్ట్తో మాట్లాడుతున్నారా, వాళ్ళు భోజనం చక్కగా చేస్తున్నారా లేదా, ఎదుగుదల అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడానికి పెట్టుకుంటున్నాం. అయితే వీటిలో ఏంటంటే మనకు ఎక్కువగా పిల్లల్ని మనం 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు మనం చూస్తున్నాం. కానీ పిల్లలు 0 నుంచి 3 సంవత్సరాలు ఇంట్లో ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారనే వాళ్ళకి స్థూల చలన నైపుణ్యం ఎలా ఉంది, సూక్ష్మ చలన నైపుణ్యం ఎలా ఉంది, వాళ్ళ భాషాభివృద్ధి అంటే మాట్లాడగలుగుతున్నారా, వాళ్ళ జ్ఞాన వికాసం అంటే ఏదైనా చూస్తే గుర్తుపడుతున్నారా, తల్లిని గుర్తుపడుతున్నారా, మాట్లాడుతున్నారా, అలాగే సామాజిక భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి అంటే సోషల్ ఎమోషన్స్ అంటే మనల్ని చూడగానే రావాలి, తల్లిని చూడగానే రావాలి. అదే తెలియని వాళ్ళు చూడగానే ఖచ్చితంగా వాళ్ళు ఏడవాలి, లేదంటే వెనక్కి వెళ్ళాలి. ఎవరిని చూసినా వచ్చేసేటట్టు ఉంటే అది సోషల్ ఎమోషనల్ కాదు. కాబట్టి తల్లిదండ్రులను గుర్తుపడుతున్నారు లేదా, ఇంట్లో అన్న, తమ్ముడు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళని గుర్తుపడుతున్నారు లేదా అనేది మనం వాళ్ళని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే మనం నవచేతన అనే ప్రోగ్రాం ద్వారా మనం పిల్లలందరికీ కనెక్ట్ అవుతున్నాం. ఈ కనెక్ట్ అయ్యేటప్పుడు దీన్ని మనం పూర్తిగా ప్రతి గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ టీచర్లు అందరికీ క్లియర్గా చెప్పి అవి యాప్లో వీళ్ళు
దాన్ని పూర్తిగా అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని 5 పాయింట్లు. ఈ 5 పాయింట్లు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనం ఆల్రెడీ వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్ శిక్షణ అని మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ శిక్ష ఏంటంటే 29, 30 గత నెల 29, 30లో మనం ఇచ్చేయటం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో మనం 2, 3 తేదీలు అంటే నిన్న ఈరోజు కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 5 నుంచి 9వ తేదీ వరకు మనం ప్రతి దగ్గర అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం అందరికి కూడా ఈ భారీ స్థాయిలో శిక్షణ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో ఏమిటి అని అంటే వాళ్ళు అక్కడ సిడిపి వాళ్ళు ఉంటారు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఉంటారు, అంగన్వాడీ టీచర్లు ఉంటారు, ఆయాలు ఉంటారు. అందరూ కూడా ఈ శిక్షణ మనం చేసినట్టయితే మనం గ్రామస్థాయి రూట్ లెవెల్లో కూడా వెళ్ళి పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుకి మనం ఏ విధంగా మనం చేయూత ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చే పిల్లలు పూర్తి స్థాయిలో పేదరికంలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు మన దగ్గరకు పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం మానసికంగా శారీరకంగా పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళకి ఇప్పుడు మనం ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం, వాళ్ళు బాగులేకపోతే వెంటనే మనం అంటే ఈ యాప్లో మనకు వచ్చినటువంటి హెల్ప్ ఏమిటి అంటే ఆ యాప్లో మనం డీటెయిల్స్ ఎప్పుడైతే పెడుతున్నామో గ్రీన్ వచ్చింది అంటే ఖచ్చితంగా పిల్లలు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు అన్ని విధాలుగా హెల్తీగా ఉన్నారని మనం అనుకోవచ్చు. అదే ఎల్లో వచ్చింది అంటే మనం వాళ్ళని పూర్తిగా తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళని స్టడీ చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ ఏఎన్ఎం కానీ వాళ్ళని స్టడీ చేసి వాళ్ళకి ఏ విధంగా కొరతుంది అంటే పోషణ మనం లోపలికి ఇవ్వడంలో కొరతుందా, లేదంటే వాళ్ళ ఫోన్లు ఎక్కువ చూడటం వల్ల మాట్లాడలేకపోతున్నారా, చూడలేకపోతున్నారా, లేదా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎలా ఉన్నాయి, పరిసరాల్లో ఉన్న అందరూ ఫోన్లు చూసుకొని బిడ్డను వదిలేస్తే బిడ్డ కూడా ఏ టీవీ దగ్గరకో ఫోన్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి మనకి ఎల్లో వస్తే కొన్నాళ్ళ పాటు మనం 1-2 రోజులు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ రెడ్ వస్తే వెంటనే బిడ్డని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అర్థం. తీసుకువెళ్ళి వాళ్ళకి అసలు ఏమైంది, వాళ్ళకి ఏ విధంగా ఉంది, వాళ్ళకి లోపల ఏమైనా బాధ ఉందా, లేకపోతే లోపల వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం పాడవుతుందా, లేదనుకుంటే వాళ్ళకి పౌష్టికాహారం లోపల తినలేకపోతున్నారా, లేకపోతే మనం ఇవ్వలేకపోతున్నామా, మనం ఇస్తున్నా వాళ్ళు తీసుకోలేకపోతున్నారా అనేది మనం కరెక్ట్గా చూడాలి. ఎందుకంటే తల్లి జన్మనిచ్చినా మనం పూర్తిగా వాళ్ళని మన ప్రభుత్వం మనం పూర్తిగా వాళ్ళని అన్ని విధాలుగా టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళని పూర్తి సహాయ సహకారాలు అందించిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా అంటే వయసుకు తగ్గినటువంటి బరువు ఉందా లేదా, వాళ్ళని అభివృద్ధి చెందుతున్నారా లేదా, వాళ్ళకి అన్ని విధాలుగా మనం చూడాల్సిన బాధ్యత ఉందని మనం తెలియజేసుకుంటూ, ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఈ స్క్రీనింగ్ ఈ కుటుంబానికి మనం మద్దతిస్తున్నామో, ఈ స్క్రీనింగ్ పెడుతున్నామో, ఈ స్క్రీనింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే మా బిడ్డల్ని ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది, మా బిడ్డల్ని అంగన్వాడీ టీచర్ మీద మేమెంతో గౌరవంతో నమ్మకంతో వాళ్ళ మీద భరోసాతో పంపిస్తున్నాం, కానీ వాళ్ళు మరికొంచెం మనకు హెల్ప్ చేస్తున్నారనే భరోసా అక్కడ ఉన్నట్టు తల్లులకు మనం కల్పించగలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మేము ఏదైనా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, నా దగ్గర నుంచి కానీ, లేదనుకుంటే మన డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక ప్రశ్న వచ్చిందనుకోండి, అడిగితే వెంటనే ఏం చేస్తానంటే తల్లుల దగ్గర ఫోన్లు ఉండకుండా తండ్రుల దగ్గర ఉంటున్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు. మీ బిడ్డకి మీరు ఆహారం కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నారా అని మేము అడిగితే కొంతమంది తల్లులకి ఫోన్ తండ్రి ఏంటంటే అయితే అవుతుందని, లేదనుకుంటే నో అని పెడుతున్నారు. అది కూడా తల్లులు ఒక్కసారి చూసుకోండి. మీ దగ్గర ఫోన్ ఉంచుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం మీరు కరెక్ట్గా చెప్పగలిగితే మేము మరికొంచెం మీకు హెల్ప్ చేయగలుగుతాం. మా ఉద్దేశం అంటే మీరు మాకు సమాధానం కరెక్ట్గా చెప్పాలన్నది అక్కడ మా ఇంటెన్షన్ కాదు. కానీ మీకు ఏదైనా బాధ ఉంటే దాని ద్వారా మాకు తెలియజేస్తే మేము మీకు అందుబాటులోకి రాగలుగుతాం. అక్కడున్న మా సిబ్బందిని మేము మీకు మానిటర్ చేసి మీ దగ్గరికి పంపించగలుగుతాం. మా బిడ్డలకు మేము కరెక్ట్గా ఫుడ్ అందించలేకపోతున్నారు, లేదా మా బిడ్డలు మీ విధంగా చూడలేకపోతున్నారు, డాక్టర్ వచ్చి చూడట్లేదు, ఏదైనా మేము విషయాలు అడిగేటప్పుడు మీరు మాకు కరెక్ట్గా తల్లులు మీరు కరెక్ట్గా మాకు చెప్పగలిగితే మేము మీకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందించగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి చిన్నారి అంటే ప్రతి బిడ్డ విలువైతే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పిల్లలే మన సంపద, వాళ్ళని పెంచాలని మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పిల్లలు ఈ సంపదని మనం పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి విలువైన వాళ్ళు పిల్లలు. అన్నిటికంటే ఆస్తుల కంటే, అన్నిటికంటే వ్యాపారాల కంటే, ఉద్యోగాల కంటే అన్నిటికంటే విలువైనది పిల్లలే. ఆ పిల్లల్ని మనం ఇప్పుడు
మీకు ముందుగా నేను చెప్పినట్టుగా 0 నుండి 2 సంవత్సరాల లోపు 80% బ్రెయిన్ ఎదుగుదల ఉంది. అలాగే 2 నుంచి 3 సంవత్సరాలు 90% ఉంది. అంటే ఈ ఎదుగుదల ఉన్నప్పుడే పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో పిల్లలు మనం నిర్లక్ష్యం చేసినా, పనుల ఒత్తిడిలో పడిపోయో, ఉద్యోగ ఒత్తిడి పడిపోయో, వ్యాపార ఒత్తిడిలో పడిపోయో, లేదంటే భార్యాభర్తలకు ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల ఏదో ఒక విధంగా బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ బిడ్డ జీవితాంతం బాధపడుతుంది. కాబట్టి బిడ్డల్ని మనం పూర్తి స్థాయిలో సంరక్షించాలి. పిల్లలే మన గొప్ప సంపదగా భావించాలి. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి తెలియజేయండి, ఐసిడిఎస్ ఆఫీస్ తెలియజేయండి, లేదా మా నెంబర్లు కూడా మీ దగ్గర పెడుతున్నాం. మా ఆఫీస్ హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. ఈ నవచైతన్య ప్రోగ్రామ్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. మేము ఏదైతే ఈ యాప్ ఇస్తున్నామో ఈ యాప్లో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించగలిగితే మీ బిడ్డల్ని మా బిడ్డల్లా చూసుకొని మేము వాళ్ళని కొంచెం అన్ని విధాలుగా వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నాం. దయచేసి మరొక్కసారి అక్కడ ఉన్నటువంటి అందరికీ, తల్లిదండ్రులందరికీ, నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల్ని దయచేసి ఫోన్లకు ఎడిక్ట్ చేయకండి. పిల్లలు దయచేసి టీవీలకు ఎడిక్ట్ చేయకండి. మీరు పిల్లలకి భోజనం పెట్టే ఆ అరగంటో గంటో పిల్లలతో పాటు పరిగెడతారా, కూర్చుంటారా, వాడితో మాట్లాడతారా, ఐ కాంటాక్ట్ దయచేసి ఇవ్వండి. పిల్లలు పాలు తాగుతున్న సమయంలో కూడా తల్లి వేరే పని చేసుకుని పిల్లలకి పాలు ఇచ్చే పరిస్థితి దయచేసి చేయకండి. అప్పుడు కూడా పిల్లల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. పిల్లలు ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. పిల్లలు అన్ని విధాలుగా చిన్నప్పటి నుంచే మీరు టీవీలో చూస్తున్నారు, చాలామంది పిల్లలు ఐక్యూ పెరిగింది, ఐక్యూ చాలా బాగుంది అంటున్నారు. అందరి పిల్లల్లో ఐక్యూ ఉంటుంది. అది మనం బయటకు తీసుకురావడంలోనే ఉంది. తల్లిదండ్రుల బాధ్యత ఉంది, ఉపాధ్యాయుల బాధ్యత ఉంది, అంగన్వాడీ బాధ్యత ఉంది. పూర్తిగా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని, వాళ్ళే మన సంపద, వాళ్ళే మనకు రత్నాలు, వాళ్ళే మన భవిష్యత్తు, వాళ్ళే మనకి భద్రత, భరోసా, వాళ్ళు మనకి బంగారు లాంటి పిల్లల్ని వజ్రాల్లా తయారు చేయండి. వాళ్ళని మన సంపదలా చూడండి. పిల్లలందరూ ఆరోగ్యం మనకు ముఖ్యమని మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరంతా బాగా ట్రైనింగ్ అయ్యి పిల్లలందరినీ బాగా జాగ్రత్తగా చూసుకోవాలని మా అంగన్వాడీ సోదరీమణులందరికీ, టీచర్లకి, ఆయాలకి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనందరం కూడా చేయూత ఇవ్వాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై హింద్.